ప్రధాన సమస్య ఏంటంటే దీంట్లో వంగలో ఒక్కసారి మనం ఫ్రూట్ లోపలికి కానీ తర్వాత షూట్ లోపలికి కానీ పురుగు పోయిందంటే అంటే దాన్ని గుడ్లు పెట్టేసి పురుగు కానీ డెవలప్ అయిందంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో దాన్ని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి మనం ఏం చేయాలంటే దాని మదర్ అంటే లూసినోడస్ అర్బనాలిస్, దాని మదర్ మాత్ అంటాము. రెక్కల పురుగు వచ్చేసి గుడ్లు పెట్టకుండా మనం స్టాప్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైతే మనం రెక్కల పురుగుని గుడ్లు పెట్టకుండా స్టాప్ చేసామో అప్పుడు మనకు అక్కడ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు మనకి ఫ్లవర్ ఫ్రూట్ సెట్ అయ్యి మనకు మంచి దిగుబడులు స్టార్ట్ అవుతాయి. అది ఎంతవరకు ఉంటుంది? 5 days వరకు ఉంటుంది. అంటే 5 daysకి ఒకసారి ఈ రైనీ సీజన్లో కంటిన్యూగా 5 daysకి ఒకసారి స్ప్రే చేసుకుంటే మనము ఆ నెక్స్ట్ జనరేషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ కాయలో ఉన్నదాన్ని మనం ఏం చేయలేము. ఇంకొకటి ఫార్మర్స్కి మనం చెప్పేది ఏంటంటే ఈ ఫ్రూట్ బోరరు షూట్ బోరరు మనం ఫస్ట్ దాన్ని తెంపేసి దాన్ని రిమూవ్ చేసి స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే మనకు కూడా తెలుస్తుంది ఎంతవరకు కంట్రోల్ అయింది, కొత్త జనరేషన్ ఏమైనా స్టార్ట్ అయిందా. వాయు మయూరా, వాయు వైకెస్టార్, వాయు ఆక్సివేజ్ ఈ కాంబినేషన్లో స్ప్రే చేస్తే మధ్యలో వేరే మందులు స్ప్రే చేయదు. కంటిన్యూ స్ప్రే చేసుకోండి. 3 నుంచి 6 సార్లు స్ప్రే చేసుకోండి. మనకు ఒక ఐడియా వస్తుంది. ఇవి 5 daysకి స్ప్రే చేయమన్నాం. 5 days పక్కన పెట్టేసి 7 daysకి 8 days స్ప్రే చేసామంటే మళ్ళీ వచ్చి గుడ్లు పెట్టేసి మళ్ళీ రీప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని గుడ్లు పెట్టకుండా ఆపాలి మాత్రం. అది ఒక్కటే మనం చేయగలం. దిస్ ఇస్ ద IPM ప్రాక్టీసెస్. ఇది ఒక్కటే మనం చేయగలం. ఎంత స్ప్రేలు చేసినా సరే, ఎంత టాక్సిక్ దాన్ని ఆ పురుగుని మనం దాంట్లో అద్ది లేపినా సరే అది చావాలి. సో దాన్ని చంపాలంటే దాని గుడ్లను మనం పదకుండా చేయాలి, గుడ్లను పెట్టకుండా చేయాలి. సో ఓవిసైడల్ యాక్షన్ అంటాం దాన్ని. ఓవిసైడల్ యాక్షన్ అంటే మనకు ఎగ్ హ్యాచ్ కాదు, ఇది ఇంకొకటి యాంటీ ఫీడింగ్, యాంటీ రెపలెంట్, ఫ్యూమిగేషన్, ఆక్టోపమన్ రిసెప్టర్స్ ఇలాంటి మోడ్ ఆఫ్ యాక్షన్ వల్ల పెస్ట్ అనేది 100% అది ఫర్దర్ స్టేజ్కి పోదు. అంటే ఎగ్స్ పెట్టదు, ఎగ్స్ పెట్టిన హ్యాచ్ కాదు. తర్వాత ఫ్యూమిగేషన్ ఎఫెక్ట్తో ఎక్కువ ఆవిరి రిలీజ్ అవ్వడం వల్ల పెస్ట్ అనేది దాని స్పైనకల్స్ మొత్తం బ్లాక్ అయిపోయి అది చనిపోతుంది. ఒక 80 to 90% పెస్ట్ చనిపోయినా 10% మాత్రం ఉంటుంది. అది మొత్తం మొక్కకి ఎటువంటి హామ్ చేయదు. సో దిస్ ఈస్ ద మోడ్ ఆఫ్ యాక్షన్. వైకే లాబొరేటరీస్ ప్రొడక్ట్స్ 100% సేఫ్, పెస్టిసైడ్ రెసిడ్యూల్స్ లేవు. సో ఎందుకంటే దీనికి మన ప్రూఫ్ ఏంటంటే ఇవాళ మన ఫార్మర్స్ చెప్పారు. ఈజ్ కంప్లీట్లీ మేడ్ విత్ హెర్బల్ ఆయిల్స్, బొటానికల్ ఆయిల్స్, క్లవ్ బేస్డ్, తర్వాత రోజ్మెరీ బేస్డ్, తర్వాత ఈ టీ ట్రీ బేస్డ్, ఇంకా మనకు థైమ్ బేస్డ్, ఇటువంటి బేస్ ప్రోడక్ట్ కాబట్టి వాయు మయూరా కానీ, వాయు వైకెస్టార్ కానీ, వాయు ఆక్సివేజ్ కానీ ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే 90% పక్కా కంట్రోల్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చి 5 daysకి స్ప్రే చేయమన్నాం, 5 days పక్కన పెట్టేసి 7 daysకి 8 days స్ప్రే చేసామంటే మళ్ళీ వచ్చి గుడ్లు పెట్టేసి మళ్ళీ రీప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని గుడ్లు పెట్టకుండా ఆపాలి.